సాధారణంగా అత్తమామలంటేనే కఠినమైన వారు, కోడళ్లను వేధించేవారు అన్న భావన చాలా చోట్ల బలంగా ఉంటుంది. అత్తగారింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక అసంతృప్తి, గొడవలు అనే వార్తలు వింటూనే ఉంటాం. ఒకవేళ భర్త చనిపోతే ఆ కోడలికి అత్తారింట్లో ఉండే హక్కు కూడా ఉండదని చాలా మంది భావిస్తారు. కానీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఈ ఘటన ఆ పాత ఆలోచనలన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తుంది. అత్తమామలంటే కోడళ్లకు కంటికి రెప్పలా కాపాడే కన్నవారని, బాధ్యతను పంచుకునే తోడు నీడ అని నిరూపించింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్కు చెందిన దినేష్ బైరాగి కుమారుడు కపిల్ ప్రియాంకల వివాహం 2018లో ఘనంగా జరిగింది. చదువు పూర్తి చేసుకున్న ప్రియాంక 2023లో అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఆ కుటుంబానికి ఆమె ఒక వెలుగులా మారింది. ఆప్యాయతతో అందరి మనసు గెలుచుకుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ఆమె అడుగుపెట్టిన కొన్ని నెలలకే కపిల్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆ భయంకరమైన వ్యాధిని ఎదుర్కోవడంలో ప్రియాంక తన భర్తకు కొండంత అండగా నిలిచింది. కానీ 2024లో కపిల్ మరణించాడు. ఆ చావు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. కొడుకు చనిపోవడంతో ఆ ఇల్లు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎంతో మంది ఇలాంటి సందర్భాల్లో కోడల్ని పుట్టింటికి పంపించేస్తారు, లేదా ఆమెను పట్టించుకోరు. కానీ దినేష్ బైరాగి అలా చేయలేదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ప్రియాంక జీవితం చీకటిమయం కాకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు. కొడుకు లేకపోయినా కోడలు తమ కుటుంబంలో ఒక సభ్యురాలని ఆయన భావించాడు. తన భార్యతో చర్చించి ప్రియాంకకు మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. మొదట ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగికి ఈ విషయం చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అత్తామామలే చొరవ తీసుకుని కోడలికి పెళ్లి చేయడం చూసి ఆ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. దినేష్ బైరాగి విదిశా జిల్లాలోని అరారీ ఖేజ్దా గ్రామానికి చెందిన గోవింద్తో ప్రియాంకకు సంబంధం చూశాడు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు, ఖర్చులను ఆయనే స్వయంగా భరించాడు. వివాహ వేడుకలో అత్యంత భావోద్వేగమైన ఘట్టం చోటు చేసుకుంది. కపిల్ తండ్రి దినేష్ తండ్రి స్థానంలో కూర్చొని ప్రియాంకకు కన్యాదానం చేశాడు. పెళ్లి కొడుకు చేతిలో ప్రియాంక చేపెట్టి ఆమె జీవితాంతం సంతోషంగా ఉండాలని దీవించాడు. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి ఆ వేడుకలో ఏడ్చేశాడు కూడా. తన బిడ్డ బాధ్యతను అత్తమామలే ఇంత గొప్పగా తీసుకుంటారని తాను ఊహించలేదని చెప్పాడు. ఈ ఘటన సమాజానికి ఒక గొప్ప పాఠం నేర్పించింది. రక్త సంబంధాలు మాత్రమే కుటుంబాలు కావు, ప్రేమ ఉన్న చోట బంధాలు ఎప్పటికీ బతికే ఉంటాయని ఈ అత్తమామలు నిరూపించారు. కోడల్ని కన్న కూతురి కంటే మిన్నగా భావించిన ఈ దంపతుల నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కూడా కురుస్తున్నాయి. ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం సమాజంలో మానవత్వం బతికే ఉంటుంది. हमने पूरे परिवार वालों ने निर्णय लिया कि इसका पुनः विवाह किया जाए, क्योंकि जिंदगी बहुत बड़ी है, मतलब कब तक क्या होगा इसका मतलब। तो आज हमने पूरा इसका शादी का कन्यादान करने का दूसरा फैसला लिया हमारी तरफ से पूरे परिवार। आप समाज को क्या संदेश देना चाहते हैं कि अगर मैं भी समाज वालों को ये संदेश देना चाहता हूँ कि आप कभी भी किसी के यहाँ कोई ऐसा हो जाए तो पुनः विवाह कर सकते हैं। आप कैसा महसूस कर रहे हैं? हमको बहुत खुशी भी है, बहुत खुशी हमको कि हमारी बेटी, हमने बेटी मानी है इसको और बेटी का कन्यादान कर रहे हैं।